ముందు వచ్చినండ్రా. అసలు ముందెవరు వచ్చినారు నేను చెప్పేదా? చెప్పు. నేను. మరి నీళ్ళెందుకు పట్టుకోలేదు? వచ్చుంటే ఇప్పుడో పట్టుకొని ఉంటాను. నీళ్ళు రావడం లేదా మావా? నీళ్ళు అయిపోయినాయి మావా. ఇంట్లో ఒక్క సుక్కు కూడా నీళ్ళు లేదు మచ్చా. మచ్చా నీళ్ళకపోతారా? మా ఇంట్లో ఆల్రెడీ సగం బింది నీళ్ళు అట్నే ఉన్నాయి మామా. రాయ్ ఆ సగం బింది నీళ్ళు కింద పోసేసే బిందెత్తుకొని రా, ఫుల్కు పట్టుకుందు. అవును, ఇంతకీ నీళ్ళు ఎందుకు అయిపోయినాయి? నిన్నెవడో నీళ్లు పట్టుకుని ట్యాప్ సరిగా క్లోజ్ చేయలేదంట. నీళ్ళన్నీ లీక్ అయిపోయినాయి. ఈ రోజు ప్రపంచ నీటి దినోత్సవం కూడా. ఈ నీటి దినోత్సవం రోజే మనకి నీళ్ళు లేకుండా పూడ్చింది. నీళ్ళు లేకుండా ఎందుకు పోతుంది? మొన్న మా మేడం క్లాస్ లో చెప్తా విన్నా, ఈ భూమి మీద 71% నీళ్ళే ఉందంట. నిజమే, కానీ తాగలేం. ఏమే? ఉప్పు నీళ్ళు కాబట్టి. మీకు అర్థమయ్యేలాగా చెప్తాను చూడండి. ఈ భూమి మీద ఉండే మొత్తం నీటిని 100% అనుకుంటే అందులో 97% నీళ్లు తాగచ్చా? అస్సలు తాగలేం. ఎందుకంటే అవి సముద్రంలో ఉండే ఉప్పు నీళ్ళు కాబట్టి. అయితే మనకు తాగడానుకుంటే మంచినీటి శాతం 3%. ఆ 3% నీళ్ళల్లో కూడా 2% నీళ్లు మంచు రూపంలో, గ్లేసియర్స్, ఐస్ క్యాప్స్, అదే హిమనీ నదాల రూపంలో గడ్డగట్టకపోయినాయి. అయితే 1% మనం తాగడానుకుండేదా? భూగర్భ జలం 0.62% నుంచి 0.76% ఉండాలి. ఇక బావులు, చెరువులు, సరస్సులు, నదులు వీటన్నిటిని కలుపుకుంటే మానవాళికి సులభంగా అందుబాటులో ఉండే మంచినీటి శాతం 0.01%. అవి కూడా సంవత్సరం తగ్గిపోతా ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి మనం ఏం చేయాలో? నీటిని అస్సలు వృధా చేయకూడదు, నీటిని పొదుపు చేయాలి. అలానే భూగర్భ జలాలను కూడా పెంచే ప్రయత్నం చేయాలి. ఫ్రెండ్స్, మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను మనం ఎంతటి ప్రమాదంలో ఉన్నామో. కాబట్టి దయచేసి ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేసి వాళ్ళకి నీటి విలువ తెలిసేలా చేయండి. అలానే ఈ వీడియో మీకు ఉపయోగపడింది అని అనిపించుంటే ఈ వీడియోని లైక్ చేసి మన అన్బీటబుల్ కల్చర్ ఛానల్ని సబ్స్క్రైబ్ ఆర్ ఫాలో చేసి మీ సపోర్ట్ని అందిస్తారని ఆశిస్తున్నాము. నమస్కారం.